జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 5 విభాగము 189. పార్వతీమాతకు శివుడు బోధించినటువంటి యోగ మార్గం, అష్టసిద్ధులు, శివతత్వం. జనమేజయ మహారాజా ధర్మరాజు అడుగగా భీష్మాచారి పండితుడు తనకు నారద మహర్షి చెప్పినటువంటి శివలోకములో శివదేవుడు పార్వతీమాతకు చెప్పిన ధర్మాలను చెప్తున్నాడు. ఇందులో శివుడు పార్వతీమాతకు చెప్పినటువంటి మోక్ష మార్గము, అష్టసిద్ధులు, శివతత్వం వీటి గురించి చెప్తున్నాడు. వినండి అని చెప్పాడు వైశంపాయన పండితుడు. భూతనాథ, యోగ మార్గం గురించి నాకు వివరింపరా అని అడిగింది అంబ. అపర్ణ, యోగ మార్గంలో ఉండువారు పరిశుద్ధంగా నిర్మానుష్య ప్రదేశానికి చేరుకొని ఉండాలి. అతడు ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఆత్మ అన్నీ ఒక్కటే అనే దార్శనిక జ్ఞానము కలిగి ఉండాలి. ఇందు అగ్నిదేవుడిని ఉపాసించి యజ్ఞములు, యాగములు, హోమములు చేయుట, మితంగా మాట్లాడుట లేదా మౌన వ్రతాన్ని పాటించుట, సత్వగుణ ప్రధానంగా ఉండుట, దానములు చేయుట, సత్యవ్రతంతో ఉండుట, వేద పఠనము లేదా వేద అధ్యయనము లేదా వేద అధ్యాపనము, శుచిగా ఉండుట, వీటి వల్ల అతని పాపాలను హరించుకుపోయినట్లు చేస్తాడు. అలా పాపరహితుడైన వాడు యోగ మార్గానికి అర్హత పొందుతాడు. అతడు యోగ మార్గానికి సాధన చేయవచ్చు. సాధకుడు మనస్సును అటు ఇటు వెళ్ళనీయకుండా స్థిరీకరణ చేసి ఏ విషయాలపైన, వ్యాపకాలపైన మనస్సు వెళ్ళనీయకుండా కట్టుదిట్టము చేయాలి. ఇలా చేయుటయే యోగాభ్యాసానికి ముఖ్యము. యోగాభ్యాసానికి పరిశుద్ధత, నిర్మానుష్య ప్రదేశము, ఎత్తు కానీ మరీ పల్లము కానీ, ఉచితమైనటువంటి అటు ఇటు తొనకని పీఠము, నిటారుగా ఆ పీఠంపై నడుము వంగకుండా కూర్చొని ధ్యానంలో ఉండాలి. యోగానుష్ఠాన పద్ధతిని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలోని 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగములో విపులంగా చెప్పారు. యోగనిష్టలో ఉన్నవాడు నిర్మానుష్య ప్రదేశంలో ఎత్తు కానీ తక్కువ కానీ సరైన పీఠంపై అటు ఇటు తొనకలని పీఠంపై కూర్చొని నడుముటారుగా ఉంచి యోగాభ్యాసం చేయాలి. అయితే ఆ ప్రదేశంలో క్రిములు, కీటకములు, జంతువుల బారి, వాటి నుంచి బాధలు లేకుండా ఉండే ప్రదేశాన్ని ఎన్నుకోవాలి. ఆ ప్రదేశం మంచి గాలి వచ్చి దుర్గంధము లేనిదై ఉండాలి. ఆ ప్రదేశము శుద్ధిగా, పవిత్రంగా ఉంటే ఇంకా మంచిది. మనస్సును ఆత్మయందు నిలిపి ఇంద్రియాలను, వాటి వ్యాపారాలను పూర్తిగా నియంత్రించి ఆత్మధ్యానం చేయాలి. ఇది సంసార ఇహలోక బంధాలకు విముక్తిని కలుగజేస్తుంది. యోగ దీక్షలో ఉన్నవాడు మితాహారం తీసుకోవాలి. సరిపోయినటువంటి నిద్రను కూడా తీసుకోవాలి. ఆత్మధ్యానం చేస్తున్నంతసేపు మనస్సు ఎటువైపు వెళ్ళకూడదు. స్థిరంగా పరమాత్మ యందే ఉండాలి. అలా ఆత్మధ్యానము చేయాలి. అతడు ఆ కాలంలో బ్రహ్మచర్యం పాటించాలి. శాస్త్రరీత్యా ఉన్న బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఇలా యోగ మార్గంలో ఉంటే తప్పక అతడు యోగ సిద్ధి పొందుతాడు, పరమాత్మలో ఐక్యమవుతాడు. దేవి ఇంకా విపులంగా చెప్పాలంటే యోగానుష్ఠానంలో నున్నవాడు తన మనస్సును, 5 ఇంద్రియాలను ఆత్మలో విలీనం చేసుకోవాలి. అతని యొక్క ఉచ్ఛ్వాసం
నిశ్వాసము యోగసిద్ధి పొందు వరకు అతని ఆధీనంలో ఉండాలి. ఆ స్థితిలో ఆ సాధకుడు స్థిరంగా ఉండగా, ఏకాగ్ర చిత్తంతో ఉండగా, అపాన వాయువుతో కూడిన ప్రాణవాయువు అతని శిరస్సును చేరుతుంది. అప్పుడు ఆ ప్రాణవాయువు అంటే ఆ జీవుడు పరమాత్మను చేరుతుంది. అది పరమాత్మగా వెలుగొందును. సాధకుడు ప్రాణమును అపానమును ప్రాణములో నిలిపి ముక్తి లేదా మోక్షము కొరకు మనస్సును దృఢంగా నిరోధిస్తూ ఆ మార్గంలో ఉన్నటువంటి యోగికి ప్రాణ నిరోధకత్వ సంపద కలుగుతుంది. అంటే ప్రాణ నిరోధక సంపన్నత్వము అతని శరీరంలో ఉన్నటువంటి అగ్నిని పైకి ఎగజిమ్మి ఉన్న స్థితిలో ఆ ప్రాణాపాన వాయువులు ప్రాణాపాన దేహాగ్నులు మూడింటిని చేరుతున్నాయి. అలా చేరిన వాటిని ఎటువైపు జారనీయకుండా శిరస్థానం అంటే శిరస్సు స్థానాన్ని ఛేదించుకొని బయటికి పోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తాయి. అపర్ణ యోగి అనేవాడు తీవ్ర తపస్సు చేసిన వాడి కంటే, యజ్ఞ యాగాదులు చేసిన వాడి కంటే, ధర్మ కార్యాలు చేసిన వాడి కంటే కూడా గొప్పవాడు, శ్రేష్ఠుడు. అయితే ప్రసూనాంబ ఎవరైతే అజ్ఞానము, స్వామరితనము, అతి నిద్ర, పరధ్యానము, అతిగా భుజించుట, పిసిరిగొట్టుతనము, భీతి, భ్రాంతి, స్త్రీ వ్యామోహము, కోరికలు, క్రోధము, విషయాసక్తి లేకుండా ఉండుట, భోగానుభవాల వాంఛతో ఉండుట, ఇలాంటి లక్షణాలు ఉన్నవాడు ధ్యాన సిద్ధి పొందలేడు, యోగానుష్ఠానము చేయలేడు. యోగ సిద్ధి పొందినవాడు దోషరహితుడై యోగం ప్రసాదించిన అష్టసిద్ధులతో అతడు అదుపు లేకుండా అంతటా ప్రవర్తించగలడు, ప్రయాణించగలడు, యథేచ్ఛగా విహరించగలడు కూడా. ఆ అష్టసిద్ధులు అనగా ఒకటి అనిమ అంటే అత్యంత సూక్ష్మ స్వరూపముతో సర్వ ప్రదేశాలను విహరించుట. అతడు యథేచ్ఛగా ఎక్కడికైనా వెళ్ళగలడు. రెండవ సిద్ధి మహిమ అంటే మహిమాన్వితం, గొప్పతనం. ఇట్టివాడు బృహత్ స్వరూపాన్ని కూడా పొందగలడు. 3 లఘిమ అంటే అత్యంత తేలికైనటువంటి రూపాన్ని పొందుట. అంత తక్కువ రూపం కావాలో అంత తక్కువ రూపాన్ని పొందగలిగి ఉండుట. అంటే అత్యంత తేలికగా అతడు అగును. అది లఘుమ లేదా లఘిమ అని కూడా అంటారు. 4వది గరిమ అంటే అత్యంత భారంగా మారుట, తనను ఎవరు కూడా ఎత్తలేనంత భారంగా అగుట, ఇంకా ఐశ్వర్యాన్ని కూడా పొందుట. 5 ప్రాప్తి అంటే పొందుట, తనకు కావలసిన రూపాన్ని పొందుట, తనకు కావలసిన వాంఛితార్థములను నెరవేర్చుకునుట, తనకు కావలసిన వాంఛితార్థములను వెనువెంటనే పొందగల శక్తి వస్తుంది. ఇది ప్రాప్తి అనే సిద్ధి. 6 ప్రాకామ్యం, తనకి కావలసినటువంటి పనులు పూర్తి చేసుకొనగలుగుట, తనకు కావలసిన సిద్ధి కోరికలు తక్షణం పొందగలిగే శక్తి. 7 ఈశత్వం అంటే దైవత్వ ప్రభావాన్ని కలిగి ఉండుట ఈశత్వం అంటే. ఇక
8వది వశిత్వం. వశిత్వము అంటే ఎవరినైనా వశపరుచుకునే శక్తి కలిగి ఉండుట, ఎవరినైనా వశీకరణము చేయగలిగే శక్తి ఉండుట. ఈ 8 అష్టసిద్ధులు. ఈ అష్టసిద్ధులను మనం మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్మలో చూస్తాం. భక్తులు జగన్మాత రక్షించు అని కోరితే చాలు వారిని రక్షించే స్వరూపము, స్థితి, లక్షణం ఉన్న ఓ జగన్మాత, యోగసిద్ధిలో ఉన్న సాధకుడు తక్కువ గాక ఎక్కువ గాక సరిపోయినంత నిద్రపోవాలి, తక్కువ కాక ఎక్కువ కాక శరీర నిర్వహణకు సరిపోయినటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. పైన చెప్పిన విధముగా యోగ సాధన అతడు చేస్తే ఆ యోగము ఫలిస్తే అతని దుఃఖము, పాపము హరణం అవుతుంది. ఈ విధంగా సాంఖ్యయోగము, కర్మయోగము నిర్వహించాలి సాధకుడు. ఆ విధంగా అతడు అనుష్ఠానం చేస్తే తప్పక మంచి ఫలితాలను పొందుతాడు అని పరమశివుడు భ్రమరాంబికామాతకు చెప్పాడు. దానిని విన్న దేవర్షి నారదుల వారు భీష్మాచార్య పండితుడు చెప్పగా ఆ పండితుడు ధర్మరాజుకు చెప్తున్నాడు అని భారతాన్ని చెప్తున్నటువంటి వైశంపాయన పండితుల వారు జనమేజయుల వారికి చెప్తున్నారు. జై శ్రీమన్నారాయణ.